వస్తనమ్మా మరి వెనక ముందర పొద్దుతే నన్ను దేవులాడకమ్మా మా అమ్మ కలవతి నా భార్య లేకమ్మా ఆ దేవుడు నన్ను రమ్మంటున్నాడు వస్తనమ్మా నేను మళ్ళీ వస్తనమ్మా మరి వెనక ముందర పొద్దుపోతే నన్ను దేవులాడకమ్మా మరి వెనక ముందర పొద్దుపోతే నన్ను దేవులాడకమ్మా ఆ యముడే నన్ను రమ్మంటున్నాడు వస్తనమ్మో నేను మళ్ళీ వస్తనమ్మా మరి వెనక ముందర పొద్దుపోతే నన్ను దేవులాడకమ్మా మరి పోయిన కాడ పనైపోతే నేను మళ్ళీ వస్తనమ్మా ఇక నా అన్న ఉంటాడు జాగ్రత్త తల్లి మరి భార్య లేకమ్మా మన కొడుకు సోను ఉంటాడు మరి జాగ్రత్తగా చూసుకోమ్మా అన్న వినయన్న నేను ఇంటికి పోతున్నా వదిన విద్యమ్మ మీ చెల్లెలు లేకమ్మ ఉంటుంది మా తల్లి కళావతమ్మ ఉంటుంది నీ పిల్లలు నా పిల్లలు అందరు కలిసి ఉంటారు వదినమ్మ వాళ్ళను సరిగ్గా చూసుకో అమ్మ అంటూ చివరి మాటగా ఆ అన్న వదినకు చెప్పుకుంటా తన భార్యకు ఏమని చెప్తుందంటే అమ్మ నేను చేసిన కష్టము ఎట్లా ఉన్నది దేవులాడకమ్మో లేకమ్మ దేవులాడకమ్మా నేను చేసిన కష్టము ఎట్లా ఉన్నది దేవులాడకమ్మా నీవు దేవులాడకమ్మా ఏ బాధలేని మన బ్రతుకు గడుపుటకు చింతలీడనమ్మా ఏ బాధలేని మన బ్రతుకు గడుపుటకు వీడుకోవమ్మా ఆ దేవుడు నన్ను ఆ యముడే నన్ను ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు పోయి వస్తనమ్మా మాయమ్మ పోయి వస్తనమ్మా మరి వెనక ముందర పొద్దుపోతే నన్ను ఎందుకులాడకమ్మా మరి పోయిన కాడ పనైపోతే నేను మళ్ళీ వస్తనమ్మా మా అన్న వినయ్య ఇల్లుడికి పోతున్నా వదినమ్మ విద్యమ్మ మా అమ్మ జాగ్రత్త ఓ కొడుక శశాంకయ్య మీ డాడీ జాగ్రత్త ఓ బిడ్డ దీక్షితమ్మ మా అమ్మ నాన్న జాగ్రత్త ఇక నేను వెళ్ళిపోతున్నా మన కొడుకు బిడ్డలను నా కొడుకు బిడ్డలను మన కొడుకు బిడ్డలను కొట్లాడొద్దని నీవే చెప్పవమ్మా అన్న నీవే చెప్పవయ్యా నా కొడుకు బిడ్డలను కొట్లాడొద్దని నీవే చెప్పవయ్యో నీవే చెప్పవయ్యా నీ వెళ్ళిన వెంటనే దేవుని కలిసి
అన్న అక్కలు బావలు చెల్లెళ్ళు వదినలు మరదళ్ళు అందరూ కలిసి నన్ను చూడనీక వస్తారన్న. ఇక నువ్వు ఏమని చెప్పాలంటే అన్న, మన చుట్టాలందరూ మన బంధుమిత్రులు మన చుట్టాలందరూ కూడా వస్తారు నీడని చెప్పయ్యా. విక్రమయ్య లేడని చెప్పయ్యా. చుట్టాలందరూ కూడా వస్తారు లేడని చెప్పయ్యో. విక్రమయ్య రాలని చెప్పయ్యా. మరి వచ్చిన వారికి వందనాలని తెలియజెప్పవన్నా. మరి వచ్చిన వారికి వందనాలని తెలియజెప్పవన్నా. మరి వచ్చిన వారికి వందనాలని తెలియజెప్పరమ్మా. మరి వచ్చిన వారికి వందనాలని తెలియజెప్పరమ్మా. మా అక్క వదినమ్మ సరితమ్మా నేను వెళ్ళిపోతున్నా. ఓ బావ నరసింహరావు నీ దగ్గరికి వస్తున్నా. వదినమ్మ కవితమ్మ ఇల్లు చేయబోతున్నా. ఓ బావ సోల్మాను నేను వెళ్ళిపోతున్నా. అమ్మ బావలు అక్కలు చెల్లెళ్ళు ఉన్నన్ని రోజులు నా ఇంటిని మిమ్మల్ని అందరినీ చూసుకున్నా. ఇక చివరిసారిగా మీకు నేను చెప్పాలనుకుంటున్నామ్మా. ఏమని చెప్పాలనుకుంటున్నావు అమ్మా అంటే, నా ఇల్లు వాకిలి నా ఇల్లు వాకిలి పిల్లలు చూసి మురిసిపోతున్నమ్మా. చాలా మురిసిపోతున్నమ్మా. నా ఇల్లు వాకిలి పిల్లలు చూసి మురిసిపోతున్నమ్మో. చాలా మురిసిపోతున్నమ్మా. నా సల్లగా సాగే సంసారములో చూపుట్టెనమ్మా. సల్లగా సాగే సంసారములో చూపుట్టెనమ్మా. ఈ సల్లగా సాగే సంసారములో చూపుట్టెనమ్మా. ఈ సల్లగా సాగే సంసారములో చూపుట్టెనమ్మా. చిన్నమ్మ ప్రమీలమ్మ నీ దగ్గరికి వస్తున్నా. ఓ కాకా యాదగిరి ఇల్లుడికి పోతున్నా. తమ్ముడా టోనయ్య పెద్దమ్మ జాగ్రత్త. మరదాల ధరణమ్మ నా తమ్ముళ్ళు జాగ్రత్త. ఓ తమ్ముడా టింకయ్య నేను వెళ్ళిపోతున్నా. మరదాల శివలీల ఇల్లుడికి పోతున్నా. తమ్ముడా బ్రహ్మానందు అన్నదమ్ముళ్ళు జాగ్రత్త. మరదాల మంజులమ్మ ఇక నేను వెళ్ళిపోతున్నా. అయ్యా తమ్ముళ్ళు మరదళ్ళు మరి తమ్ముళ్ళ పిల్లలు ఇక ఉన్నన్ని రోజులు మీతో నేను ఏ విధంగా ఉన్నాను, కానీ ఆ దేవుడు మాత్రం నన్ను తీసుకోబోతుడు అని చివరిసారిగా మరి ఏమని చెబుతున్నా అంటే, అమ్మా ఇంటి ముందర నా ఇంటి వద్దనే మన ఇంటి వద్దనే ఉండి ఉండిన సుగుబుట్టెనమ్మా. చాలా విసుగుబుట్టెనమ్మా. ఇంటి వద్దనే ఉండి ఉండిన విసుగుబుట్టెనమ్మో. చాలా విసుగుబుట్టెనమ్మా. వైకుంఠంలో ఉన్న దేవుని చూసి వస్తానమ్మా. వైకుంఠంలో ఉన్న దేవుని చూసి వస్తానమ్మా. వైకుంఠంలో ఉన్న దేవుని కలిసి వస్తానమ్మా. వైకుంఠంలో ఉన్న దేవుని కలిసి వస్తానమ్మా. ఆ దేవుడు నన్ను ఆ యముడే నన్ను ఆ దేవుడు నన్ను రమ్మంటున్నాడు. వెళ్ళి వస్తానమ్మా. నేను మళ్ళీ వస్తానమ్మా. మరి వెనక ముందర పొద్దు పోతే నన్ను ఎత్తుకులాడకమ్మా. వెనక ముందర పొద్దు పోతే నన్ను ఎత్తుకులాడకమ్మా. మరి వెనక ముందర పొద్దు పోతే నన్ను దేవులాడకమ్మా. వెనక ముందర పొద్దు పోతే నన్ను దేవులాడకమ్మా. మరదా
నేనెళ్ళిపోతున్నా మరదాల రాజమ్మ ఇల్లుడికి పోతున్నా ఓ అక్క లావణ్యమ్మ మీ మరదలు జాగ్రత్త మేనత్త లలితమ్మ మా అమ్మ జాగ్రత్త మేనత్త కళావతమ్మ నా కొడుకు జాగ్రత్త మరదాల బేబమ్మ మీ అక్క జాగ్రత్త మరదాల బుజ్జమ్మ ఇల్లుడికి పోతున్నా బామ్మరది చిన్నయ్య ఇక నేనెళ్ళిపోతున్నా అక్కాడెల్లెలకు చెప్పి పంపరమ్మా మీరు చెప్పి పంపరమ్మా నా అన్నదమ్ములకు అక్కాడెల్లెలకు చెప్పి పంపరమ్మో మీరు చెప్పి పంపరమ్మా నేనన్న మాటలు వాళ్ళకు మీరు నచ్చ చెప్పరమ్మా 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 బామ్మర్ది ధ్యాన్దయ్య నేనెళ్ళిపోతున్నా బామ్మర్ది గోగులయ్య ఇల్లుడికి పోతున్నా బామ్మర్ది రాజేశయ్య అన్నదమ్ముళ్ళు జాగ్రత్త బామ్మర్ది రమేశయ్య నేనెళ్ళిపోతున్నా బామ్మర్ది శివయ్య ఇల్లుడికి పోతున్నా బామ్మర్ది పృథ్వయ్య ఇక నేనెళ్ళిపోతున్నా అమ్మా బావ బామ్మర్దుల ప్రేమలు చాలా గొప్పవి అంటారు. మరి వాళ్ళు ఏ విధంగా కలిసి మెలిసి తిరిగారో ఒకరికి ఒకరు సాయం ఏ విధంగా చేసుకున్నారో కానీ చివరిసారిగా ఆ బామ్మర్దులు ఏదో ఒక దినము తన భావాన్ని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిండొచ్చు, ఒక ముద్ద అన్నం పెట్టిండొచ్చు. మరి ఆ అన్నం పెట్టిన ముద్దను ఆ ఇచ్చిన నీళ్లను ఇక రుణం తీరిపోయింది బామ్మర్దులు అంటూ చివరిసారిగా ఆ బామ్మర్దులకు ఏమని చెప్పాలనుకుంటున్నారంటే అమ్మా మీరు ఇచ్చిన నీళ్ళు మీరు పెట్టిన అన్నము మీరు ఇచ్చిన నీళ్ళు పెట్టిన అన్నం సరిపాయనయ్యా ఈరోజు సరిపాయనయ్యా మీరు ఇచ్చిన నీళ్ళు పెట్టిన అన్నము సరిపాయనయ్యో ఈరోజు సరిపాయనయ్యా మరి నీకు మాకు బంధము లేదు పోయి వస్తనయ్యా ఇక మీకు నాకు బంధము లేదు పోయి వస్తనయ్యా మరి నీకు నాకు బంధము లేదు వెళ్ళి వస్తనయ్యా నీకు నాకు బంధము లేదు వెళ్ళి వస్తనయ్యా. మరి చివరి మాటగా తన భార్య లేకమ్మకు మరి జన్మనిచ్చిన తల్లి కళావతమ్మకు చివరి మాటగా ఏమని చెబుతున్నాడు అంటే అమ్మా నేను చేసిన పుణ్యము నేను చేసిన కర్మము నేను చేసిన పుణ్యము చేసిన కర్మం చెల్లిపాయనము ఈరోజు చెల్లిపాయనమ్మా నేను చేసిన పుణ్యము చేసిన కర్మము చెల్లిపాయనము ఈరోజు చెల్లిపాయనమ్మా నేను చేసిన పుణ్యము చేసిన పరమము చెల్లిపాయనమ్మా ఈరోజు చెల్లిపాయనమ్మా మన పోయిన పెళ్లి గ్రామ రుణం ఇక తీరిపాయనమ్మా పోయిన పెళ్లి గ్రామ రుణము ఇక తీరిపాయనమ్మా ఈ పోయిన పెళ్లిల గ్రామ రుణము ఇక తీరిపాయనమ్మా పోయిన పెళ్లిల గ్రామ రుణము ఇక తీరిపాయనమ్మా చుట్టుముడు ఆమడి దూరం చీకటాయనమ్మో కళ్ళకు చీకటాయనమ్మా
దొరికిపాయనమ్మా సర్వయ్య దాసుడు చూపిన మార్గం దొరికిపాయనమ్మా సర్వయ్య దాసుడు చూపిన మార్గం దొరికిపాయనమ్మా సర్వయ్య దాసుడు చూపిన మార్గం దొరికిపాయనమ్మా మరి బామ్మర్దుల మధ్యన ఆ యొక్క కళ్యాణ్ కూడా ఉన్నాడు. మరి తన బామ్మర్ది కళ్యాణ్ కూడా చివరి మాటగా ఏమని చెప్పాలనుకుంటున్నాడు అంటే అమ్మా ఎన్నడు లేనిది అరే